హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఇవాళైతే నేను డ్రెస్ స్టిచ్చింగ్ ఏ విధంగా చేయాలో చూపించబోతున్నాను. చూడండి, కటింగ్ అనేది ఇంతకుముందు వీడియోలో పోస్ట్ చేశాను, చెక్ చేయండి. సో ఇప్పుడైతే మనం ఈ కటింగ్ చేసుకున్న ఇది ఫ్రంట్ పార్ట్ అండి. ఫ్రంట్ పార్ట్ లైనింగ్ ఈ విధంగా కింది వైపున డబుల్ ఫోల్డింగ్ చేసి స్టిచ్ చేస్తున్నాను. చూడండి, ఈ విధంగా డబుల్ ఫోల్డ్ చేయాలి. లైనింగ్ అనేది డబుల్ ఫోల్డ్ చేసిన తర్వాత చుట్టూ మెయిన్ ఫ్యాబ్రిక్ లైనింగ్ అనేది జాయింట్ చేసుకుంటూ రావాలి. ఈ విధంగా ఫోల్డింగ్ అయితే చేసేసుకోవాలండి, డబుల్ ఫోల్డ్. సో ఇప్పుడు మెయిన్ ఫ్యాబ్రిక్ అండ్ లైనింగ్ చూడండి, ఈ విధంగా ఒకదానిపైన ఒకటి ఈ విధంగా పెట్టేసుకొని స్టిచ్ చేసుకుంటూ రావాలి. కట్ వర్క్ మోడల్ నెక్ అండి, కొంచెం జాగ్రత్తగానే స్టిచ్ చేయడం ఉంటుంది. వీడియో ఎండింగ్ వరకు స్కిప్ చేయకుండా చూడండి. ఛానల్ని కొత్తగా చూస్తున్న వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్స్లో పోస్ట్ చేయండి. చూడండి, ఇక్కడ కొంచెం నెక్ దగ్గర మాత్రం ఈ కర్వ్ తిరిగిన దగ్గర చాలా జాగ్రత్తగా స్టిచ్ చేయాలండి. బ్లౌజ్కి కానీ డ్రెస్లకు కానీ ఈ విధంగా ఈ కర్వ్ షేప్ అనేది మనం ఇంకా నెక్ దగ్గరనే మెయిన్ ఇంపార్టెంట్ అండి. నెక్ షేప్ అవుట్ అయితే అస్సలు బాగుండదు లుకింగ్ అనేది. సో ఈ విధంగా మొత్తం చుట్టూ ఇలా పెట్టేసుకొని మనకు ముడతలు లేకుండా ఈ విధంగా నీట్గా ఇలా జరుపుకుంటూ ఇటువైపు అటువైపు స్టిచ్చెస్ అయితే వేసుకోవాలి. అంటే రెండు జాయింట్ చేస్తున్నాం మనం, ఏం కన్ఫ్యూజ్ కావద్దు. ఒకదానిపైన ఒకటి క్లాత్, లైనింగ్ క్లాత్ పైన మెయిన్ క్లాత్ పెట్టినాం. తర్వాత ఇదంతా చుట్టూ జాయింట్ చేసుకొస్తున్నాం. ఫస్ట్ అయితే లైనింగ్కి కింద డబుల్ ఫోల్డింగ్ అయితే వేసేసామండి. చూడండి, ఇప్పుడు ఇటువైపు కూడా సేమ్ అదే విధంగా ఇటువైపు తిప్పేసుకొని ఇటువైపు కూడా అదే విధంగా ఒక కుట్టు అయితే వేసేసుకుంటూ రావాలి. దీని తర్వాత నెక్ ఏ విధంగా స్టిచ్ చేయాలనే చూపిస్తాను. వీడియో ఎండింగ్ వరకు స్కిప్ చేయకుండా చూడండి, అలా అయితేనే ఈజీగా అర్థమవుతుంది. చాలా ఈజీ అండి డ్రెస్ కటింగ్ కానీ స్టిచ్చింగ్ కానీ. ఒక నెక్ దగ్గర మాత్రమే కొంచెం కష్టం అవుతుంది, నెక్ దగ్గర మాత్రమే. మిగతా రిమైనింగ్ అంతా కూడా అసలు బ్లౌజ్ కంటే డ్రెస్ చాలా ఈజీ. నేను కటింగ్ వీడియోలో కూడా చాలా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేశానండి. చూడండి ఏ విధంగా తీసుకోవాలి బాడీ మెజర్స్తో అనేది కటింగ్ వీడియోలో అయితే చూపించాను. చూడండి, ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్స్లో పోస్ట్ చేయండి. చూడండి, ఈ విధంగా ఎక్స్ట్రా క్లాత్ అనేది ఉన్నట్లయితే కట్ చేసుకోవాలి, అంతే, ఏం లేదు. ఈ విధంగా మనం లైనింగ్ని మెయిన్ ఫ్యాబ్రిక్ని ఈ విధంగా అటాచ్ చేసుకున్నాం. తర్వాత ఇప్పుడు నెక్ కోసం మనము క్యాన్వాస్ పేపర్ని కట్ చేసుకున్నాం కదా. సో లైనింగ్ పీస్ని కూడా కట్ చేసుకోవాలండి అదే విధంగా. ఇప్పుడు నేను మీకు చూపిస్తాను చూడండి, ఈ విధంగా క్యాన్వాస్ పేపర్ని కట్ చేసుకున్నాం కదా, కటింగ్ వీడియోలో చూపించాను అది. సో ఇప్పుడు ఇదే విధంగా డబుల్ ఫోల్డ్ చేసుకొని ఈ విధంగా మిడిల్కి ఒక మార్కింగ్ అయితే చేసేసుకొని ఇక్కడ చిన్న టక్స్ పెట్టుకొని ఈ క్యాన్వాస్ పేపర్ని ఈ విధంగా పెట్టేసుకొని మనం కుట్టు అయితే వేసేసుకుంటూ రావాలి. ఇప్పుడు దీనికి అటు ఇటు జరగకుండా ఉండడానికి ఇక్కడ ఒక పిన్ పెట్టేస్తున్నాను నేను, చూడండి. ఇట్లాంటి చిన్న చిన్న టిప్స్ ఫాలో అయినట్టయితే మనకి అంటే చిన్న మిస్టేక్స్ జరగకుండా ఉంటాయండి. నెక్ దగ్గర కానీ ఇక్కడ మనము క్లాత్ అటు ఇటు జరగకుండా ఉండడానికి ఒక పిన్ అప్ చేసుకున్నట్లయితే మన క్లాత్ అనేది స్టిఫ్గా అలాగే ఉంటుంది. తర్వాత రిమూవ్ చేస్తే సరిపోతుంది. ఈ విధంగా స్టిచ్ అయితే వేసుకోవాలండి. చేసుకున్న తర్వాత మీరు ఈ షేప్ అని కాదు, ఏ షేప్ నెక్కైనా కూడా క్యాన్వాస్ పేపర్ని ఈ విధంగానే ఎలా ఉందో ఈ విధంగా లైనింగ్ క్లాత్ని కట్ చేసుకొని ఈ విధంగా ఇప్పుడు నేను చుట్టూ ఫోల్డ్ చేస్తున్నాను చూడండి, ఈ విధంగా ఫోల్డ్ చేసుకొని ఇప్పుడు ఈ మధ్యలో క్లాత్ మొత్తం కట్ చేసేసుకోవాలి.
ఈ సైడ్స్ కూడా ఎక్స్ట్రా క్లాత్ ఉంటే ఏమైనా కట్ చేసేసుకోవాలి. తర్వాత ఇప్పుడు నేను ఈ మన డ్రెస్ క్లాత్ పైన కూడా ఈ విధంగా పెట్టేసుకొని స్టిచ్ చేసుకోవచ్చు. లేకపోతే ఇప్పుడు ఈ విధంగా కూడా కట్ చేసి కూడా అటాచ్ చేసుకోవచ్చు. నేనైతే ఇప్పుడు కట్టింగ్ అనేది చేసేస్తున్నాను. షేప్ ఎలా ఉందో ఆ విధంగా. ఈ రౌండ్స్ అనేది ఏ విధంగా కట్ చేయాలని కూడా నేను కటింగ్ వీడియోలో చూపించానండి. మనం చిన్న రౌండ్గా ఉండే క్యాప్స్ కానీ ఏదైనా మన చిన్నగా ఏదైనా రౌండ్ షేప్ ఉన్న వాటితో డ్రా చేసుకోవచ్చు. నేనైతే ఒక ప్లాస్టర్ టేప్ ఉంటుంది కదా, అది అయిపోయిన ఒక రౌండ్ షేప్ లాంటి దాంతోనైతే ఈ రౌండ్స్ అనేది 2 ఇంచెస్కి ఒక రౌండ్ అనేది ఆ విధంగా డ్రా చేసుకొని కట్ చేసుకున్నానండి. అంటే అది మన చాయిస్, కస్టమర్ చాయిస్ అండి. లెంత్ విడ్త్ ఈ రౌండ్స్ అనేది పెద్దగా చిన్నగా, కొందరు చిన్నగా కావాలంటారు, కొందరు పెద్దగా కావాలంటారు. వాళ్ళ ఇష్టాన్ని బట్టే మనం అనేది డ్రా చేసుకొని కట్ చేసుకోవాలి. సో ఇప్పుడు నేను ఇది పెన్తో ఎందుకు డ్రా చేస్తున్నానంటే చూడండి, మనకు అంతా ఒకేలా రావడానికి 1/2 ఇంచ్ ఖర్చుతో నేను ఈ విధంగా పెన్తోనైతే డ్రా చేసుకొని ఈ పెన్ లైన్ మీదకి వెళ్ళి నేను ఇప్పుడు స్టిచ్చింగ్ అనేది చేసుకుంటాను. చూడండి, ఇలా అయితే మనకి క్రాసులు పోకుండా చాలా నీట్గా వస్తుందండి నెక్ షేప్ అనేది. ఎందుకంటే మన మార్కర్తో డ్రా చేసినట్లయితే కొంచెం లైన్ అనేది లావుగా వస్తుంది. సో పెన్తో డ్రా చేసుకొని ఈ విధంగా పెన్ లైన్ పై నుండి స్టిచ్ చేసినట్లయితే మనకు అసలు వంకర ఎటు క్రాస్ ఎటైనా అసలు జరిగిపోకుండా ఉంటుంది. సేమ్ ఆ లైన్ మీద నుండే మనం స్టిచ్ చేసుకుంటూ రావాలి ఈ విధంగా. ఇది ఒక టిప్పే అండి, ఎందుకంటే మనకు నెక్ చుట్టే లైను అంతా ఒకే సైజులో రావాలంటే 1/2 ఇంచ్ ఖర్చుతో ఒక్కొక్కసారి మనకి రాదు. ఒక దగ్గర ఎక్కువ ఒక దగ్గర తక్కువ రాకుండా ఉండడానికి కోసం చిన్న కుట్టు పెట్టాలండి. మిషన్ కుట్టు సైజు అనేది కొంచెం తగ్గించుకోవాలి. మామూలుగా రెగ్యులర్గా కుట్టేదానికంటే ఈ నెక్లకి కొంచెం, ఎందుకంటే కర్వ్ షేప్ తిరగడానికి కోసం. ఇప్పుడు ఈ విధంగా స్టిచ్ చేసుకున్నాం కదా, ఇటువైపుకి ఈ విధంగా తిప్పేసుకోవాలి. చూడండి, ఈ విధంగా తిప్పేసుకున్న తర్వాత పైనుండి ఒక కుట్టు వేసేసుకుంటూ రావాలి. ఈ విధంగా చుట్టూ ఒక కుట్టు అయితే వేసేసుకుంటూ రావాలి. తర్వాత డబుల్ స్టిచ్ కూడా వేయాలండి. చూడండి, నేను ఇక్కడ డబుల్ స్టిచ్ కూడా వేస్తాను. డబుల్ స్టిచ్ వేయడం వల్ల కొంచెం నీట్గా ఉంటుంది, ఇక్కడ స్టిఫ్గా ఉంటుందండి. క్యాన్వాస్ పేపర్ ఎందుకు వాడతామంటే నెక్ అనేది షేప్ నీట్గా స్టిఫ్గా ఉండడానికి కోసం, తెలియడానికి కోసం క్యాన్వాస్ పేపర్ అనేది వాడతారు. సో మిగతా అంతా తర్వాత హెమ్మింగ్ అనేది చేసేసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు నెక్ అయితే రెడీ అయిపోయింది. చూడండి, నెక్ షేప్ అనేది ఈ విధంగా రెడీ అయిపోయింది. సేమ్ ఈ విధంగానే ఇప్పుడు బ్యాక్ పార్ట్ కూడా మనం చుట్టూ అటాచ్ చేసుకుంటూ రావాలి. ఇప్పుడు ఈ బ్యాక్ పార్ట్ను కూడా ఈ విధంగా డబుల్ ఫోల్డ్ చేస్తున్నాను. చూడండి, లైనింగ్. తర్వాత ఇప్పుడు ఒకదానిపైన ఒకటి ఈ విధంగా పెట్టేసుకొని మళ్ళీ సేమ్ ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ మనం ఫస్ట్లో ఏ విధంగా స్టిచ్ చేసుకున్నాము అదే విధంగా చుట్టూ స్టిచ్ చేసుకొని నెక్ పీస్ అనేది వేసేసుకోవాలి. ఎండింగ్ వరకు స్కిప్ చేయకుండా చూడండి. వీడియో నేను లెంత్ ఎక్కువైనా కూడా క్లియర్గా అర్థం కావాలని చూపించానండి స్టిచ్చింగ్ అనేది. డిజైన్ హ్యాండ్స్ కూడా, అంటే పఫ్ స్లీవ్స్, ఇక్కడ పటియాలా హ్యాండ్స్ అని కూడా అంటారు వీటిని. ఈ కస్టమర్ అయితే ఆ విధంగా పెట్టమన్నారు. కట్ వర్క్ అనేది హ్యాండ్స్కి కూడా పెట్టామండి. సో అది కట్టింగ్ స్టిచ్చింగ్ ఏ విధంగా అనేది మీరు వీడియో ఎండింగ్ వరకు స్కిప్ చేయకుండా చూస్తే అర్థమవుతుంది. చాలా ఈజీ అండి. నార్మల్ హ్యాండ్స్ కంటే కూడా ఈ డిజైనర్ హ్యాండ్స్ ట్రై చేసినట్లయితే బ్లౌజ్లకు కూడా చాలా నీట్గా ఉంటుంది. ఇప్పుడు ఇక్కడ బ్యాక్ నెక్ కోసం చూడండి, నేను ఈ విధంగా ఈ మిగిలిన క్లాత్ నుండి ఒక 2 పీసులు ఈ విధంగా 1 ఇంచ్ విడ్త్తో కట్ చేశాను. సో మనకి నెక్ చుట్టూ రావడానికి కోసం 2 పీసులను అయితే ఈ విధంగా జాయింట్ చేసేసుకొని ఈ విధంగా 1 సైడ్ ఫోల్డ్ చేసుకొని స్టిచ్ చేసుకుంటున్నాను. చూడండి,
తర్వాత దీన్ని ఇప్పుడు బ్యాక్ నెక్కి అటాచ్ చేసుకోవాలి. మామూలుగా మనం బ్లౌజ్ నెక్కి వేస్తాం కదా మెడపట్టి, సేమ్ అదే విధంగా, కాకపోతే కొంచెం వెడల్పు ఉంటుంది ఈ పట్టీ అనేది, ఎందుకంటే హెమ్మింగ్ చేసినప్పుడు నీట్గా కనబడడానికి కోసం. డ్రెస్లకి ఈ విధంగానే వేయాలండి, బ్లౌజుల్లాగా కాదు. సో ఈ విధంగా స్టిచ్ అనేది చేసుకొని ఇక్కడ చిన్న చిన్న కట్స్ అనేది పెట్టుకొని పైనుండి ఒక కుట్టు టాప్ స్టిచ్ అనేది వేసేసుకోవాలి. ఇక్కడ టాప్ స్టిచ్ వేసేసుకొని ఇది హెమ్మింగ్ తర్వాత చేయాలండి. సో ఈ విధంగా అయితే బ్యాక్ పార్ట్ కూడా రెడీ అయిపోయింది. ఇప్పుడు షోల్డర్ జాయింట్ ఇప్పుడు ఈ విధంగా పెట్టేసుకొని చూడండి, ఈ బ్యాక్ పార్ట్ నెక్ పీస్ ఏదైతే ఉందో ఇది ముందుకి ఇటువైపుకి ఫోల్డ్ చేసి స్టిచ్ చేయాలి, ఎందుకంటే మనకి ఇక్కడ బయటికి రాకుండా ఉంటుంది ఖర్చు అనేది. సేమ్ ఇటువైపు కూడా అంతే. చూడండి, ఇది వెనక్కి ఫోల్డ్ చేసి ఈ విధంగా స్టిచ్ చేయాలి. డబుల్ స్టిచ్ వేసుకోవాలి ఎప్పుడైనా భుజం కుట్టు దగ్గర. చూడండి, ఈ విధంగా రెడీ అయిపోయింది మనకి నెక్ అనేది. ఫ్రంట్ పార్ట్ బ్యాక్ పార్ట్ ఈ విధంగా జాయింట్ అయితే వేసేసాము, షోల్డర్ జాయింట్. ఇప్పుడు హ్యాండ్స్ ఏ విధంగా స్టిచ్ చేయాలని చూపిస్తాను. ఇప్పుడు మన కటింగ్ వీడియోలో పేపర్తో కటింగ్ చేసి చూపించాను కదా నేను. ఇప్పుడు ఈ పార్ట్, ఈ పైనది ప్రిల్స్ పార్ట్ అనేది ఈ విధంగా లైనింగ్ మెయిన్ ఫ్యాబ్రిక్ రెండు చుట్టూ జాయింట్ చేసుకుంటూ రావాలి ఫస్ట్ అయితే. ఈ విధంగా చుట్టూ స్టిచ్ చేసుకుంటూ వచ్చిన తర్వాత ఏమైనా ఎక్స్ట్రా క్లాత్ ఉంటే కట్ చేసేయాలండి. ఇప్పుడు ప్రిల్స్ ఎలా పెట్టాలనేది చూపిస్తాను చూడండి. ఈ విధంగా మనకి 2.5 ఇంచులకు ఒక మార్కింగ్ చేసుకున్నాం కదా కటింగ్ వీడియోలో. చూడండి, ఇది ప్రిల్స్ పార్ట్ అని కూడా నేను నోట్ చేశాను. ఇక్కడ చిన్న మిడిల్ అని తెలియడానికి కోసం చిన్న కట్స్ లాగా ఇచ్చేసుకోవాలి. ఇప్పుడు ఇక్కడ నుండి ఒక 2 ఇంచుల దగ్గరికి అయితే మార్కింగ్ చేసుకొని ఇక్కడ కూడా మార్కింగ్ చేసుకొని ఇక్కడ నుండి మనకి కుచ్చులు అనేది స్టార్ట్ చేసుకోవాలండి. ఇప్పుడు ఇక్కడ ఈ విధంగా ఒక చిన్న పిన్ లాంటి దేంతోనైనా చిన్నగా ఈ విధంగా కుచ్చులు అనేది పెట్టేసుకోవాలి. మనం ఇప్పుడు మార్కింగ్ పెట్టుకునే దగ్గర నుండి మళ్ళీ ఇటువైపు మార్కింగ్ దగ్గరికి ఈ విధంగా చూడండి, సేమ్ ఇలాగే కింది వైపు కూడా పెట్టేసుకోవాలి. ఇప్పుడు కింది వైపు కూడా మనం మార్కింగ్ చిన్న టక్స్ ఇచ్చుకున్నాం కదా, అక్కడ నుండి మళ్ళీ చివర అటువైపు టక్స్ ఇచ్చుకున్న వరకు ఈ విధంగా కుచ్చులు చిన్నగా పెట్టుకోవాలండి. పెద్దగా పెడితే అంత నీట్గా ఉండవు. చూడండి, ఈ విధంగా పైన కింద ఈ విధంగా పెట్టేసుకున్న తర్వాత మనకి ఈ పేపర్ కటింగ్ ఉంది కదా, అంటే నార్మల్ హ్యాండ్ సైజ్ వచ్చిందా లేదా అని చూసుకొని మనకి క్లాత్ ఏమైనా కొంచెం ఎక్స్ట్రా ఉంటే కుచ్చులలో కలిపేసుకోవాలి, కుచ్చులు పెట్టేసుకోవాలి అంతే. ఇటువైపు కూడా అంతే. ఇక్కడ కూడా సమానం ఉందా లేదా అనేది చూసుకొని నాకు ఇక్కడ ఒక కుచ్చు పడుతుంది, సో అందుకని అటొకటి ఇటొకటి వేసేసాను. ఇప్పుడు ఎగ్జాక్ట్గా చూడండి, మనకి ఎగ్జాక్ట్గా వచ్చింది. పఫ్ పార్ట్ కాకుండా మిగతా అంతా సేమ్ యాజ్ ఇట్ ఈజ్ వచ్చింది. ఇప్పుడు కింది వైపు మనము పట్టీ కోసం ఎక్స్ట్రానే కట్ చేసుకున్నాం కదా క్లాత్. చూడండి, నేను అటు 1/2 ఇంచ్ ఇటు 1/2 ఇంచ్ కంటే ఎక్కువే కట్ చేశాను ఈ విధంగా. ఇప్పుడు నేను క్యాన్వాస్ పేపర్ని ఈ విధంగా మనం నెక్కి ఏ విధంగా కట్ చేసుకున్నామో ఇదే రౌండ్ పెట్టేసుకొని ఈ విధంగా కటింగ్ అయితే చేసేసుకున్నాను. సో ఇప్పుడు ఇది మెయిన్ ఫ్యాబ్రిక్కి అటాచ్ చేస్తున్నాను చూడండి. మామూలుగా ఇక్కడ కదలకుండా అటు ఇటు జరిగిపోకుండా ఉండడానికి ఈ విధంగా మెయిన్ ఫ్యాబ్రిక్కి ఫస్ట్ అటాచ్ చేసుకున్న తర్వాత లైనింగ్ క్లాత్ అనేది పైనుండి స్టిచ్ చేసి తిరగేయాలి. సో ఇప్పుడు ఇది రైట్ సైడ్, సో రైట్ సైడ్ పైనుంచి ఈ విధంగా స్టిచ్ చేసుకోవాలి. క్యాన్వాస్ పేపర్ పైనుండి స్టిచ్ చేసినట్లయితే మనకు కన్ఫ్యూజ్ అనేది కాకుండా ఉంటుంది. సో చూడండి, నేను మళ్ళీ లైనింగ్ క్లాత్ని కూడా ఇది స్ట్రైట్గా ఒక కుట్టు అయితే వేసుకుంటున్నాను క్లాత్ జరిగిపోకుండా ఉండడానికి. ఇప్పుడు సేమ్ మనం నెక్ దగ్గర పెన్తో ఏ విధంగా డ్రా చేసుకున్నాం 1/2 ఇంచ్ ఖర్చుతో, సేమ్ అదే విధంగా ఇక్కడ కూడా నేను డ్రా చేస్తున్నానండి. కట్ వర్క్ బ్లౌజెస్కి కానీ డ్రెస్సెస్కి కానీ నేను ఎప్పుడైనా ఈ విధంగా 1/2 ఇంచ్ ఖర్చుతో
ఇక మార్కింగ్ అనేది చేసేసుకుంటానండి. ఎందుకంటే ఫాస్ట్గా అయిపోతుంది వర్క్ అనేది. సేమ్ ఆ పెన్ లైన్ మించెలి స్టిచ్చింగ్ అనేది చేసేసుకోవచ్చు. ఈ విధంగా చూడండి, ఆ లైన్ పైన పెన్తో గీసుకున్న లైన్ పైనే స్టిచ్చింగ్ అనేది వేసేసుకున్నాను. ఇప్పుడు చిన్న చిన్న టక్స్ అనేది ఇచ్చేసుకొని ఈ విధంగా షేప్ అనేది బయటికి ఈ విధంగా మనం బయటికి తీసినట్లయితే ఈ విధంగా ఉంటుంది. చూడండి, ఇక్కడ డబుల్ స్టిచ్ అనేది వేసుకున్నాను. తర్వాత ఇప్పుడు ఇక్కడ అటాచ్ చేసుకుందాం. ఇక్కడ ఈ పట్టీ అనేది పైన ప్రిల్స్ పార్ట్కి ఈ విధంగా మిడిల్ పార్ట్ దగ్గర ఒక మార్కింగ్ అనేది పెట్టేసుకొని ఇప్పుడు ఈ విధంగా ఈ మిడిల్ పార్ట్ ఉంది కదా మనం టక్స్ ఇచ్చుకున్నది, అక్కడ నుండి ఇలా పెట్టేసుకొని స్టిచ్ చేసుకోవాలి. ఒక 1/2 ఇంచు ఖర్చుతో ఈ విధంగా అటాచ్ అయితే చేసేసుకోవాలి. డబుల్ స్టిచ్ వేయాలి. ఇక్కడ మీరు కావాలంటే ఈ పట్టీ సైజ్ ఇంకా కొంచెం చిన్నగా కూడా తీసుకోవచ్చండి. కాకపోతే నేను ఒక 2 ఇంచెస్ వరకు ఉండే విధంగా అయితే తీసుకున్నాను. ఎందుకంటే ఇది మరీ ఎల్బో లెంత్ కాదు, మామూలుగా మనం కట్ చేసేటప్పుడు ఎల్బో లెంత్ మార్కింగ్ వేసుకొని కట్ చేసుకున్నాము. కాకపోతే ఇప్పుడు మనకి కట్ చేసి స్టిచ్ చేయడం వల్ల కొంచెం తగ్గుతుంది, కాబట్టి ఆ తగ్గిన వరకే సరిపోతుంది. ఈ విధంగా ఫోల్డ్ చేసి లైనింగ్ని లోపలికి ఫోల్డ్ చేసి స్టిచ్ చేశాను. పైనుండి కూడా ఒక కుట్టు వేసేసుకుంటే సరిపోతుంది. ఇది మరీ ఎల్బో లెంత్ వరకు ఉంటే హ్యాండ్స్ కొంచెం బాగుండవు, అందుకే కొంచెం తగ్గించి పెట్టేసుకోవాలి. నేను దానికోసం ఎల్బో లెంత్ తీసుకున్నాను, కానీ కట్ చేసి స్టిచ్ చేసినప్పుడు మనకి లెంత్ అనేది తగ్గుతుంది. చూడండి, ఈ విధంగా ఇంత లెంత్ తగ్గింది చూడండి, ఇప్పుడు సరిపోతుంది. సేమ్ ఇదే విధంగా ఇంకొక హ్యాండ్ కూడా రెడీ చేసుకున్నాను. సేమ్ చూడండి, ఇప్పుడు ఈ 2 హ్యాండ్స్ని ఈ విధంగా ఆపోజిట్ సైడ్స్లో వేసుకొని చంకలోతు అయితే తీయాలండి. నేను హ్యాండ్స్కి ఎప్పుడైనా కూడా స్టిచ్చింగ్ చేసేటప్పుడే చంకలోతు అనేది తీస్తాను. ఇక్కడ మన 2 ఇంచుల మార్కింగ్ ఉంది కదా, అక్కడ నుండి ఈ విధంగా ఒక 3/4 ఇంచు లోపలికి ఈ విధంగా కట్ చేసుకున్నట్లయితే ఇక్కడ మళ్ళీ స్టిచ్ వేసుకోవాలి. ఎందుకంటే మనం కట్ చేసుకున్నాం కదా క్లాత్, కుట్టు అనేది పోతుంది. సో ఇప్పుడు డ్రెస్ మనం ఇంతకుముందు షోల్డర్ జాయిన్ చేసేసుకొని రెడీ అయిపోయింది కదా, ఇప్పుడు ఇటువైపు అటువైపు హ్యాండ్స్ అనేది జాయిన్ చేసుకోవాలి. వీడియో ఎండింగ్ వరకు చూడండి, డ్రెస్ ఫుల్గా ఎలా ఉందో కూడా ఈజీగా అర్థమైపోతుంది. ఏ విధంగా హ్యాండ్స్ జాయింట్ కట్స్ ఏ విధంగా స్టిచ్ చేయాలి అని చెప్పేసి. ఈ విధంగా హ్యాండ్స్ అనేది జాయింట్ చేయాలి. డబుల్ స్టిచ్ వేసుకోవాలండి ఎప్పుడైనా. డ్రెస్సెస్కి కానీ బ్లౌజెస్కి కానీ డబుల్ స్టిచ్ అనేది వేయాలి కంపల్సరీ. సో ఈ విధంగా ఇప్పుడు ఇటు సైడ్ ఇంకొక సైడ్ కూడా ఈ వైపు కూడా ఈ విధంగానే హ్యాండ్స్ అనేది మనం చంకలోతు తీసుకున్న వైపు ముందు భాగానికి వచ్చే విధంగా పెట్టేసుకొని ఈ విధంగా కుట్టు అయితే వేసేసుకోవాలి. చూడండి, మనకి ఎగ్జాక్ట్గా వచ్చింది. మనం పేపర్ కటింగ్ మీద చూపించాను కదా మీకు, ఆ ఎగ్జాక్ట్గా మనం పెట్టి చూసుకున్నప్పుడు కరెక్ట్గా వచ్చింది కదా. సో ఇక్కడ కూడా మనకి హెచ్చు తగ్గులు లేకుండా వచ్చేసింది హ్యాండ్ జాయింట్స్. మనం బ్యాక్ పార్ట్లో ఫ్రంట్ పార్ట్లో మార్జిన్ ఎంత తీసుకుంటే హ్యాండ్స్ కూడా అంతే తీసుకోవాలి, బ్లౌజ్కి కానీ డ్రెస్సెస్కి కానీ. సో చూడండి, ఈ విధంగా అయితే రెడీ అయిపోయింది. ఇప్పుడు మనకి ఈ మెజర్స్ ప్రకారం నేను మార్కింగ్ అయితే చేసేసుకున్నానండి. చూడండి, ఆమ్ రౌండ్ అనేది 16, హ్యాండ్స్ లూజ్ అనేది ఈ విధంగా 5.5 6 ఇంచులు, 38 ఇంచుల చెస్ట్, 36 ఇంచుల నడుము, హిప్ లూజ్ వచ్చేసి 45 ఇంచులు. ఈ విధంగా మార్కింగ్ చేసేసుకున్నాను. చూడండి, ఇక్కడ స్టిచ్చింగ్ అనేది ఇదే లైన్ మీద నుండి వేసేసుకుంటున్నాను. చూడండి, ఇక్కడ ఈ 2 కుట్లు ఈ విధంగా పట్టేసుకొని ఈ మనం డ్రా చేసుకున్న లైన్ ఏదైతే ఉందో ఆ లైన్ వెంబడి ఈ విధంగా స్టిచ్ చేసుకొని ఇక్కడ క్లాత్ని మాత్రమే తిప్పాలి. చూడండి,
టెన్షన్ ఈ విధంగా పైకి లేపి క్లాత్ని ఇటువైపుకి తిప్పి స్టిచ్ చేయాలి. ఆ కుట్టు పక్కనే పడేటట్టు, ఆ కుట్టు పైన కాకుండా ఒక పావించు గ్యాప్ ఉండే విధంగా ఈ విధంగా 4 స్టిచ్చెస్ అయితే వేస్తానండి నేను ఎప్పుడైనా కూడా. ఈ విధంగా కిందికి ఇక్కడ కట్స్ దగ్గరికి వచ్చేసరికి ఒకే దగ్గరికి రావాలి స్టిచ్ అనేది, ఇటువైపు మాత్రం పక్కన ఉండాలి. ఈ విధంగా చూడండి, ఈ విధంగా 4 కుట్లు అయితే వేసేసాను. ఇప్పుడు ఇటువైపు కూడా సేమ్ మనం మార్కింగ్ చేసుకున్న లైన్ వెంబడే స్టిచ్చింగ్ అనేది ఈ విధంగా ఇటువైపు కూడా సేమ్ అదే 4 కుట్లు అనేది. హిప్ లూజ్ దగ్గరకు వచ్చేసరికి మాత్రం చూడండి నీడిల్ అందులోనే ఉంచి క్లాత్ని జరిపేసుకోవాలి వెనక్కి. ఈ విధంగా ఈ కుట్టు అనేది పక్క నుండి వేసేసుకోవాలి. మళ్ళీ ఇటువైపు తిప్పి కూడా సేమ్ మనం వేసుకున్న కుట్టు పక్కకే ఇంకొక కుట్టు, ఆ విధంగా 4 కుట్లు అయితే వేసుకోవాలండి. ఎందుకంటే మనకి లూజ్ టైట్ అయినప్పుడు విప్పుకోవడానికి ఈజీగా ఉంటుంది. మరి 2 కుట్లే వేసినట్లయితే వాళ్ళు ఎప్పుడైనా టైట్ అయినప్పుడు విప్పుకుంటే ఒక కుట్టు మీద డ్రెస్ కష్టం కదా. సో అందుకని ఈ విధంగా మనం మార్జిన్ తీసుకున్నదే అందుకోసం. సో ఇప్పుడు కట్స్ చూడండి, కట్స్ కింది వైపు నుండి స్టిచ్ చేయాలి ఎప్పుడైనా. ఈ విధంగా డబుల్ ఫోల్డ్ అనేది చేసేసుకోవాలి. మనము 1.5 ఇంచ్ మార్జిన్ అనేది తీసుకున్నాము కట్స్ కోసం. హిప్ లూజ్ దగ్గర నుండి కింది వరకు మనం 1.5 ఇంచ్ తీసుకున్నాం. ఆ 1.5 ఇంచ్ని ఈ విధంగా చూడండి, ఈ విధంగా ఫోల్డ్ చేస్తున్నాం. చూడండి ఇక్కడ వరకు వచ్చిన తర్వాత మనకి నీడిల్ అలాగే ఉంచేసుకొని ఇటువైపుకి మాత్రం క్లాత్ తిప్పేయాలి. ఇప్పుడు ఇటువైపు తిప్పేసి మళ్ళీ ఆ వైపు ఉన్న క్లాత్ని ఫోల్డ్ చేయాలి, లోపలికి ఫోల్డ్ చేసి ఈ విధంగా స్టిచ్ చేసుకొని మళ్ళీ ఇటువైపు తిప్పి సేమ్ యాజ్ ఇట్ ఈజ్ మళ్ళీ డబుల్ ఫోల్డ్ చేసుకొని కింది వైపున కూడా ఈ విధంగా స్టిచ్ అనేది చేసుకొని మళ్ళీ తిరగేసి రైట్ సైడ్ నుండి ఈ ఎడ్జ్ ఏదైతే ఉందో ఆ ఎడ్జ్ మీద స్టిచ్చింగ్ అనేది చేసేసుకోవాలి. మళ్ళీ ఇక్కడ వరకు వచ్చిన తర్వాత సేమ్ యాజ్ ఇట్ ఈజ్ నీడిల్ అందులోనే ఉంచాలి, క్లాత్ని అటు జరపాలి. ఈ విధంగా సేమ్ ఇంకొక సైడ్ కూడా కట్స్ అనేది చూడండి ఈ విధంగా నీట్గా వచ్చేస్తాయి. ఇంకొక సైడ్ కూడా ఈ విధంగానే స్టిచ్ చేసుకోవాలి. ఇలా కింది వైపు నుండి డబుల్ ఫోల్డ్ చూడండి, నేను మళ్ళీ చూపిస్తాను ఇంకొక సైడ్. ఈ విధంగా డబుల్ ఫోల్డ్ క్లాత్ అనేది కొంచెంగా ఈ విధంగా ఫోల్డ్ చేసుకుంటూ ఇక్కడ మన హిప్ లూజ్ వరకు మనం లాక్ చేసాం కదా స్టిచ్, అక్కడ వరకు వచ్చిన తర్వాత ఇప్పుడు నీడిల్ అందులోనే ఉంచి ఇటువైపుకి తిప్పుకోవాలి. తిప్పేసుకొని మళ్ళీ అటువైపు క్లాత్ లోపలికి ఫోల్డ్ చేసి మళ్ళీ క్లాత్ని ఇటువైపు ఈ విధంగా డబుల్ ఫోల్డ్ చేసుకుంటూ కింది వరకు స్టిచ్ చేసుకోవాలి. మళ్ళీ సేమ్ ఇటువైపు రైట్ సైడ్ తిప్పేసుకొని ఎడ్జ్కి ఒక కుట్టు అయితే వేసుకోవాలి. ఈ విధంగా పర్ఫెక్ట్గా కట్స్ అనేవి స్టిచ్చింగ్ అనేది చేసేసుకోవాలండి. కట్స్ అనేవి రెడీ అయిపోయి ఇప్పుడు మనం కింద ఇప్పుడు మనం ఫస్ట్లో స్టార్టింగ్లో లైనింగ్ని ఏ విధంగా ఫోల్డ్ చేసామో డబుల్ స్టిచ్తో ఈ విధంగా డబుల్ ఫోల్డ్తో ఈ విధంగా డబుల్ ఫోల్డ్ చేసుకొని ఒక కుట్టు అయితే వేసుకోవాలి. చూడండి సేమ్ ఇంతకుముందు మనం లైనింగ్ని ఏ విధంగా ఫోల్డ్ చేసామో అదేవిధంగా కట్స్ని ఏ విధంగా ఫోల్డ్ చేసామో అదేవిధంగా చేసేసుకొని ఇక్కడ కూడా ఎడ్జ్కి ఒక కుట్టు అయితే వేసేసుకోవాలి. సేమ్ ఇంకొక సైడ్ కూడా అదే విధంగా బ్యాక్ సైడ్ కూడా అదే విధంగా స్టిచ్ అనేది ఈ విధంగా కట్స్ అనేది సమానంగా ఉన్నది లేనిది చూసుకొని ఇంకొక సైడ్ కూడా అదే విధంగా ఫోల్డ్ చేసుకోవాలి. ఇప్పుడు మనకి ఇక్కడ హిప్ లూజ్ దగ్గర నుండి ఈ క్లాత్ ఎక్స్ట్రా ఉంటుంది కదా మార్జిన్, ఈ విధంగా చిన్న కట్స్ అనేది ఇచ్చేసుకోవాలండి. ఎందుకంటే మనకి ముడతలు అనేది రాకుండా నీట్గా కనబడడానికి కోసం ఈ విధంగా సైడ్స్కి చిన్నగా ఈ విధంగా కట్స్ అనేది ఇచ్చేసుకోవాలి. ఈ విధంగా డ్రెస్ అయితే స్టిచ్చింగ్ కంప్లీట్ అయిపోయింది. హెమ్మింగ్ చేసుకున్న తర్వాత డ్రెస్ లుక్ అయితే
చూడండి ఏ విధంగా ఉంటుందో చూపిస్తాను. వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి అండ్ మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి. ఛానల్ని కొత్తగా చూస్తున్న వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోండి. చూడండి ఈ విధంగా అయితే రెడీ అయిపోయింది డ్రెస్. ఇప్పుడు ఈ నెక్ని హెమ్మింగ్ చేసేసుకున్న తర్వాత ఏ విధంగా ఉందనేది కూడా చూపిస్తాను. చూడండి నెక్ అనేది చూడండి ఎంత పర్ఫెక్ట్గా వచ్చిందో. ఫైనల్ లుక్ అయితే ఈ విధంగా ఉందండి. హ్యాండ్స్ వచ్చేసి ఈ విధంగా చూడండి. డ్రెస్ మొత్తం ఫైనల్ లుక్ ఈ విధంగా వచ్చేసింది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ అండి.